యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం చదువుకుంటాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడై ఉండాలి, మాట్లాడడానికి నిదానించేవాడై, క్రోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకంటే జాగ్రత్తగా మనం వినాలి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలు, మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అదే దేవుని కోపం ఉంటుంది. దేవుని రోషం అయితే దేవుని రాజ్యాన్ని కడుతుంది. ఇక్కడ 2 రకాల కోపాలు, 3 రకాల కోపాల గురించి చెప్తాను నేను మీకు. మొదటిది దేవుని రోషము, రెండవది సాతానుది, మూడవది మనుష్యది. ఇటు నుంచి చూస్తే మనిషి కోపం ఫస్ట్. సో మనుష్యుని యొక్క కోపం అంటే, నన్నెందుకు అన్నారు ఇట్లా, నేను ఎట్లుంటే మీకు ఎందుకు, నా గురించి ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. సో ఇట్లా కొన్నిసార్లు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నప్పుడు, లేకపోతే మన పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, మన డిజిగ్నేషన్ ఎవరైనా ఏమన్నా తక్కువ చేసి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. ఆ కోపం ఏం చేస్తుంటే మనల్ని ఫెలోషిప్లోంచి బయట తీసుకొని పోతుంది. ఆ కోపం ఏం చేస్తుంటే రిలేషన్షిప్ బ్రేక్ చేస్తుంది. యాంగ్రీ అనేది తెలుగులో చాలా చిన్న పదం. కోపం అనేది 2 మాటలు, అక్షరాలు. కానీ ఫెలోషిప్, తర్వాత రిలేషన్షిప్, ఆ తర్వాత చాలా ఫ్రెండ్షిప్, ఈ షిప్లన్నింటినీ బ్రేక్ చేసేది ఏంటి అంటే చెప్పండి, కోపం. కోపం, యాంగ్రీ అనేటువంటి మాట ఈ అన్నిటినీ, షిప్లన్నిటినీ బ్రేక్ చేస్తుంది. అనేకసార్లు రిలేషన్షిప్ పోతుంది. కోపం వల్లే, మనం మాట్లాడే మాట వల్ల, కోపం వల్లే మనకు ఉన్నటువంటి సంబంధాలను తెగిపోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఈ కోపాన్ని మన కోసం వాడుకోకూడదు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ కయ్యూను మొట్టమొదటి భూమి మీద పుట్టినటువంటి ఒక వ్యక్తి. అతడు తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక మానవుడిగా, మనిషిగా పుట్టినటువంటి మొదటి వ్యక్తి. కానీ మొదటి హంతకుడుగా మారాడు. కారణం ఏంటి తెలుసా? కోపం. ఆ కోపం ఎటు, దేవుడు తన తట్టు తిప్పుకుంటే బాగుండేదే. ఇంకోసారి పశ్చాత్తాపడితే దేవుడికి అవకాశం ఇచ్చేవాడే, చక్కగా తన గొప్పోడు అయ్యేవాడే, దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు అయ్యేవాడే. కానీ ఒక హంతకుడిగా రక్త చరిత్రను పొందుకొని వెళ్ళాడు. అతడు తన ముద్ర వేసుకొని వెళ్ళాడు. మారని చరిత్రగా మార్చబడిపోయాడు. ఎవరన్నా సంపుతున్న అన్నదమ్ములు కొట్టుకుంటున్నారంటే అంటాడు, ఓరే వాడు కయ్యూను రా అంటాడు, రా వాడి జోలికి ఎందుకు పోయినరా నువ్వు, వాడు కయ్యూను రా వాడు అంటారు ఖచ్చితంగా. అందుకని ఈరోజు మనకు కయ్యూను ఆత్మ అనేది ఏమైపోవాలి చెప్పండి, ఏమైపోవాలి? డిమైజ్ అయిపోవాలి, చచ్చిపోవాలి, బలైపోవాలి. ఈ రోజున ఇతరుల మీద కోప్పడేది, తక్కువ వాళ్ళ మీద కోప్పడేది, మన తప్పు సరి చేసుకోకుండా ఇతరుల మీద పడిపోయేది, నీ వల్ల ఎట్లయింది, నీ వల్ల ఎట్లయింది, నీ వల్ల ఎట్లయింది, నువ్వు చేయమంటే ఎట్లా అయిపోయింది. నో, నాది ఎంతవరకు బాధ్యత ఉంది, నేను ఎంతవరకు దీనికి బాధ్యత మొయ్యాలి, నా పరిస్థితి ఏంటి దీనికి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజున మనము కోపాన్ని ఎటు తిప్పుదాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీదకే తిప్పుకుందాం. నాయనా, నేను చేసి సరిగ్గా చేయలేదు ప్రభు, నన్ను క్షమించాయా, నన్ను క్షమించాయా. మేము డాడీ మీద ప్రార్థన కూర్చున్నామంటే డాడీ ప్రార్థన చేస్తాడు, ఏమని తెలుసా? హ్యారీ గోమ్స్ అనే నా పాపాలను క్షమించాయా అంటాడు. ప్రభువా, నేను ప్రార్థన చేయలేనంతగా చేయలేకపోయినా క్షమించాయా, నేను స్తుతించాల్సినంతగా స్తుతించలేకపోయినా క్షమించాయా, తర్వాత నా బిడ్డ అయినటువంటి ప్రసన్న పాపాలు క్షమించాయా. ఇట్లా చేస్తాడు ప్రార్థన. మేమేం పాపం చేసాము నాయన, నా పాపాలు అంటున్నావు నేను అనుకుంటా. ఏ పాపం చేసావు డాడీ, నా పాపం కూడా అంటున్నావు నువ్వు, నీ పాపాలు నువ్వు మాత్రం ఏం పాపం చేసావు. కానీ ఆయన అంటాడు, ప్రభువా నా అతిక్రమాన్ని క్షమించాయా, నా దోషాన్ని మన్నించాయా. అక్కడి నుంచి కడగటం స్టార్ట్ చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ స్వరాన్ని కరెక్ట్గా విని అర్థం చేసుకునే శక్తి నాకు దయచేయ. నీ మాట కాదో దాన్ని సరిగ్గా క్లారిఫై చేసుకునే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నా చెవులు తెరువయ్యా, నా బ్రతుకును వాడుకోయ్యా, నన్ను పక్కన పెట్టొద్దయ్యా, నన్ను బూదిగంతలు తీసుకొని పోయా. ఇది అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనము తప్పు సరి చేసుకుంటూ ఇట్స్ మై మిస్టేక్ అంటావో, అసలు కోప్పడడానికి అవకాశమే లేదు, ఇంకా కోప్పడే ఛాన్సే లేదు ఇంకా. ఆమేన్. అయితే రోషం తెచ్చుకోవాలి మన మీదకు. దేవుని బిడ్డగా నేనంటే ఇంత లీస్ట్ కండిషన్లో ఉండాలి. దేవుని బిడ్డగా నాకెందుకు ఇంత చిన్న కేటగిరీ, దేవుని బిడ్డగా నాకెందుకు ఇంత లో ర్యాంక్, దేవుని బిడ్డగా మహాజ్ఞాని దేవుని బిడ్డగా నాకేంటి ఇంత దైత్యమైన స్టేటస్.
ఈ దరిద్రమైన ప్రొఫైల్ నాకెందుకు, నాకు హై ప్రొఫైల్ కావాలి, ఉన్నతమైన పరిశుద్ధమైన ప్రొఫైల్ కావాలి, నాకు హోలీ ప్రొఫైల్ కావాలి ప్రభువా. నా సాక్ష్యం మారాలి, నేను నీ వలే మారాలి, నా బ్రతుకు మారాలి, నన్ను మార్చువా తండ్రి. ఆమేన్. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, కోపడి వ్యక్తి ఉన్నాడు. చెప్తాను చూడండి, ఆదికాండం 27:41 చదవండి. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 27 and 41 వర్స్ చదవండి ఒకసారి. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. చూడండి, ఇక్కడ కూడా అన్నదమ్ములు ఇద్దరే, కవల పిల్లలు వీళ్ళిద్దరు, యాకోబు ఏశావు. యాకోబు ఏం చేశాడంటే, అతనికి దీవించబడిన ఆశ ఉన్న దాన్ని బట్టి అతను వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర మరి వరాలు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత అతను వచ్చాడు, ఏశావు వచ్చి డాడీ నాకు ఒక్క వరం కూడా లేదా, డాడీ నాకు ఒక్క వరం కూడా లేదా అంటే, ఒరే నాయన ఇప్పుడే ఒకడు వచ్చి నీ పేరు చెప్పుకొని తీసుకొని పోయాడు రా అంటే, వాడు ఖచ్చితంగా యాకోబే అయి ఉంటాడు, వాడు నా జ్యేష్ఠత ఒక్కను కాజేశాడు, ఇప్పుడు నువ్వు ఇచ్చే వరాలు కాజేశాడు, అయ్యో అని చెప్పేసి వాడి మీద తన సొంత తమ్ముడి మీద పగ పెంచుకున్నాడంట. పగ ఏం పెంచుకున్నాడు? రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. పగ, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అని అంటాడు. నేను పగ, ప్రతీకారం, పగ పెంచుకున్నాడు, ప్రైడ్ పెంచుకొని అనుకుంటున్నాడు, ఓదాచుకున్నాడు. అంటే మా నాయన చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయిన తర్వాత వాడిని వేసేద్దాం, ఈ లోపలైతే మా నాయన దుఃఖపడతాడు, వద్దులే అనుకుంటున్నాడు అంట. చెప్పండి, పగ తర్వాత ఏమైపోయింది? ఒక హంతకుడిగా అతని రూపాంతరం చేస్తూ ఉంది. దేవుడేమో యాకోబుకి దేవుడేమో ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నేను నీ సంతతిని విస్తరింపచేస్తాను, నీ సంతతిని ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణువుల్లాగా వ్యాపింపజేస్తాను, నేను నిన్ను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. కానీ అంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుని వాగ్దానం పక్కన పడేసేసి ఇతడు ఏమైపోయాడు చెప్పండి? హంతకుడు అయిపోయాడు. ఒకే ఒక కారణం, ఒకే ఒక రీజన్ ఏంటి అంటే చెప్పండి, ఏంటి ఆ రీజన్? పగ, కోపం, పగ. అందుకని ఏం చేయాలి? సాయంత్రం లోపల ఏం చేయాలి మనం? ఒకవేళ కోపం వచ్చిన, ఒక మనిషిగా కోపం వచ్చిన ఏం చేయాలి? రిమూవ్ చేసేది దాన్ని అర్జెంటుగా. ఏమేన్? ఎందుకు మనం హంతకుడు అవ్వాలి? ఎందుకు మనం రక్త చరిత్ర రాసుకోవాలి? ఎందుకు మనం చేసేటువంటి ఎర్రని అక్షరాల పేర్లు ఎందుకు ఉండాలి మన జీవితంలో? నో. సో పగపట్టాడు. తర్వాత చూస్తే ఏశావు ఏమైపోయాడు చెప్పండి? మరి అక్కడ కయ్యూనేమో దేశదిమ్మరైపోయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, నుదుటి మీద ముద్ర వేయబడి దేవునికి అయిష్టుడిగా బ్రతికాడు. ఇక్కడ ఏశావు భ్రష్టుడైపోయి ఒక వ్యభిచారులుగా ముద్ర వేయబడి దేవుని చేత అసహించుకొనబడి వెళ్ళిపోయాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, మనుష్యుని కోపం అంటే నీలో రగులుతున్నటువంటి పగ, ప్రతీకారం, ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక పరిస్థితి మీద నీకు రగులుతున్నటువంటి ఇవన్నీ కూడా నేను ఒక హంతకురాలుగా చేస్తాయి. పుట్టడంతో ఎవరు హంతకులు కాదు, పుట్టడంతో ఎవరు దొంగలు కాదు, పుట్టడంతో ఎవరు కూడా కత్తి పట్టుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు కాదు. కానీ ఈ పగ పెంచుకొని ప్రతీకారం పెంచి చివరికి ఏమైపోద్దంటే మనల్ని హంతకుడిగా చేస్తుంది. ఏమైనా చేసేస్తాను నేను, ఎవరు వస్తారో చూస్తాను నేను, వెళ్ళిపోద్ది ఇక చివరికి టాప్కి వెళ్ళిపోద్ది. మన యొక్క టాప్ గేర్ ఉంటుంది కదా, 5th గేరా 6th గేరా ఇప్పుడు వచ్చింది. కార్లకి ఏ గేర్లో వచ్చింది చెప్పండి? ఇప్పుడు 5ఏనా? 5th గేర్. అక్కడ పోతే ఇక ఉంటుంది, ఇంకా 5th గేర్లోకి వెళ్ళిపోద్ది, అక్కడికి 5th గేర్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక ఏం గేర్ లేవు, వేస్తే ఇక తర్వాత రివర్స్ గేర్ వేయాల్సిందే, ఇంకంతే. ఆమేన్. అందుకని దేవుని బిడ్డ చెబుతున్న ఈ రోజున ఇవన్నీ తీసేసుకోవాలి మన జీవితంలో. ఆ తర్వాత ఇతడు ఏమైపోయాడంటే భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు, అందరికీ దూరం అయిపోయాడు. అతని బ్రతుకంత నాశనం అయిపోయింది. వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని కారుణ్యం ఉంది, కృప ఉంది, కానీ ఇతను భయంకర పరిస్థితిలో వచ్చేస్తున్నాడు. దేవుడు మన ఆశీర్వదించాడు, మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎవరు నిన్ను చెడపలేరు. ఒకవేళ చెడిపినా దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడు నీ జీవితాన్ని. యోసేపుని చెడపాలని చూశారు అన్నదమ్ములు, అంతకంటే మేలుకరంగా దేవుడు అతన్ని మార్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యోసేపుని నాశనం చేయాలని చూశారు, కానీ దేవుడు అందరికీ అధికారిగా దేవుడు చేశాడు.
ప్రజలుండి ఒకవేళ నీకు వ్యతిరేకమై లేచి నేను నాశనం చేయాలని చూస్తే ఆ కీడుని ఆయన మేలుకరంగా మార్చి అందరికంటే ఉన్నతంగా దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద తల వాల్చినప్పుడు నీ కీడుని ఆయన మేలుగా చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒకసారి పోతిఫర్ భార్య వచ్చింది, యోసేపు దగ్గరకు వచ్చింది. బాగా నిండగా అలంకరించుకొని మూతికి రంగేసుకొచ్చి నిలబడింది. హాయ్ యోసేపు, నేను అందంగా ఉన్నానా, బాగున్నానా అనింది. ఏమమ్మా నాకు తెలియదమ్మా అన్నాడు. మీ ఆయన అడుగుపో, నన్ను అడుగుతావు ఏంటాను అంటే, లేదులే ఈరోజు నేను అడుగుదాం అనిపించింది. ఇట్లా డొంక తిరిగి మాట్లాడుతుంటాయి కొంతమంది మాట్లాడుకునే మాటలు. నేను అందంగా కనపట్లేదా, నాకెందుకమ్మా అందం, నువ్వు వెళ్ళి మీ ఆయన దగ్గర మాట్లాడుకోమ్మా, నా దగ్గర మాట్లాడబాకు. కాదులే యోసేపు చెప్పు. సో అప్పుడు అట్లా మాటలు కలిపి ఇట్ట మాటలు కలిపి నా నగలు బాగున్నాయి, నా డ్రెస్ బాగుందా, నిన్ను పడగొట్టాలనుకో ఎట్లాంటి మాటలే మాట్లాడుతుంటారు. ప్రార్థన చేసావా, వాక్యం చదివి అనరు. డ్రెస్ బాగుందా, నగలు బాగున్నాయా, లేకపోతే అది బాగుందా, ఇది బాగుందా. ఇట్లాంటి వాళ్ళు వచ్చారంటే వీళ్ళందరూ కూడా నిన్ను పల్టీలు కొట్టించేలా గుర్తుపట్టాలి నువ్వు వెంటనే. లేకపోతే అబ్బా ఈరోజు నేను చాలా అందంగా ఉన్నావు, అబ్బా ఈరోజు చాలా బాగున్నావు, ఏంటి స్పెషల్ అంటా చూసావా అనాలి. అబ్బా ఈరోజు సంథింగ్ రాంగ్. చిన్నప్పుడు మనకు ఒక కథ ఉంది కదా, కాకి పాపం ఎక్కడో దొరక ఒక మిఠాయి దొరికిందంట కాకి. సరే వచ్చింది, అక్కడ కూర్చొని కొమ్మ మీద కూర్చొని తిందాం అనుకుంటా ఉంటే ఈ లోపల వాసన బట్టి పక్కనే పొదలోంచి ఒక నక్క బయటకు వచ్చేసింది. రావడంతో హాయ్ బావా, హౌ ఆర్ యూ అందంట. ఇదేంటి ఎప్పుడు లేదు ఇప్పుడు పలకరిస్తూ ఉంది ఏమే. ఏం లేదు బావా, ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ టైం కుదరలా, ఈరోజే కాసేపు స్వీట్ టైం కుదిరింది నాకు నీతో మాట్లాడడానికి. బావా ఏంటి బావా ఎలా ఉన్నావు? సరే బాగానే ఉన్నాను బావా, అసలు నీ గొంతులో పాట విన్నాను బావా, మైండ్ పోయింది నాకు. అసలు నేనెప్పుడు పాడాను, నా పాట ఎప్పుడు విన్నావు నువ్వు అనుకొని. అవునా అవునా, దీని కూడా కొంచెం యాంగ్జైటీ అయిపోయింది. అవునా అవును బావా, ఒక్కసారి పాడు బావా, ముక్కులోనేముంది, స్వీట్ ఉంది, ఒక్క పాట పాడు బావా అనగానే ఇదేం చేసిందంటే సర్లే అని చెప్పి కాళ్ళ కింద పెట్టుకొని పాట పాట మొదలేసింది. అది కాదు బావా, నువ్వు డ్యాన్స్ చేసుకుంటూ పాడితే ఎంత బాగుంటుందో తెలుసా అన్నాను. డ్యాన్స్ చేసుకుంటూ పాడితే అసలు నేను ఎప్పుడు డ్యాన్స్, నెమళ్ళు కదా డ్యాన్స్ చేస్తాయి, నీలో కళ నీకేం తెలుసు బావా, నాకు తెలుసు. నువ్వు పాడితే నువ్వు నాట్యం ఆడుతూ మరి పాడుతుంటే అసలు ఎట్టుంటుంది తెలుసు అసలు అని అనగానే ఇది పిచ్చిది అయిపోయి నిజంగానే పొగుడుతున్నాను కొన్ని, ఆడుకుంటూ పాడుకుంటూ కావు 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 అంటుంది, ఎగురుతుంది, నా ఎగురుతా ఉంది. ఈ లోపల ఆ స్వీట్ మొక్క కింద పడిపోయింది, నాకు ఎత్తుకొని పరుగు. ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు, ఏంటి కాయగోల, ఒకటే కాయగోల, పోవతలకి అని చెప్పేసి కొట్టేశారు, వెళ్ళిపోయింది. ఇంకా అయ్యో దేవుడా ఇంత సంగతి, జాగ్రత్త, ఫ్లాటరింగ్ వర్డ్స్ తోటి వస్తారు, సాతాను ఏజెంట్లు వస్తారు నీ దగ్గర, జాగ్రత్త. అబ్బా ఏంటి బెదర్, ఎంత తెల్లగా ఉండవు, ఇంత బాగుండవు, ఏంటి స్పెషాలిటీ, అయిపోయావు ఆ రోజున. జాగ్రత్త, నువ్వు జారుతున్నటువంటి నీటి పాచిపట్టినటువంటి స్థలంలో ఉన్నావు, జాగ్రత్త, స్థిరంగా నిలబడు. అప్పుడు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓసారి ఒక ప్రసంగికు డిఎల్ మూడీ గారు అంటే బాగా వాక్యం చెప్పాడంట, చాలా అద్భుతంగా వాక్యం చెప్పాడంట. చెప్తే వెంటనే ఒక ఆయన వచ్చినట్ట, అబ్బా సూపర్ బ్రదర్, నీలాంటి స్పీకర్ ఎంత చూడలేదు బ్రదర్, అసలు నువ్వు సూపర్ బ్రదర్ అన్నాడంట. వెంటనే ఆయన అన్నాడు, సాతానా వెనక్కిపో అన్నాడంట, సైతాన్ పో అన్నాడంట, గో బ్యాక్. అందరూ ఇదేంటయ్యా సైతాన్ అంటున్నావు అంటే, మాట్లాడింది నేను కాదు దేవుడు, దేవుడు ఎంత బాగా మాట్లాడాడు నీతో అనకుండా నువ్వెంత బాగా మాట్లాడావు అంటున్నావు, నాకు గర్వం రావాలని మనిషి మాట్లాడుతున్నాడు, ప్రతి గర్వపాత్మ నిర్మూలమైపోలేసున్నాములు అన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. చాలామంది రబ్బా నువ్వు ఎంత బాగా చెప్తావు చూడంటే, అసలు ఒక అక్క ఉంది చెప్తుంది, క్యాథరిన్ కుల్మెన్ అని, ప్రపంచ ప్రఖ్యాతి దైవజనురాలు, అసలు ఆ మాటింటే ఎంత బాగుంటుందో తెలుసా అంటాను నేను. ఇంకొక ఉంటుంది ఆ వాక్యం ఎంత బాగుంటుందో తెలుసా, నేను నథింగ్ అసలు వాళ్ళ ముందు. ఆమేన్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. పడకుండా జాగ్రత్త పడు, నిలబడు. యోసేపు దగ్గరకు వచ్చింది, చెప్పుడు యోసేపు ఈరోజు బాగున్నానా, రేపు బాగున్నా, ఎల్లుండే ఏంటి మాట్లాడుతూ ఉంది. చివరికి అనింది, యోసేపు నువ్వు నా బాధ అర్థం చేసుకోవట్లేదు, నేను ప్రేమిస్తున్నాను యోసేపు అనగానే ఆయన ఒకటే మాట అన్నాడు, తల్లే నేను ఎవరు అనుకుంటున్నావు, చెప్పండి ఎవరు అనుకుంటున్నావు, సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారుణ్ణి నేను. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పాపాన్ని అసహించుకునేటువంటి పరిశుద్ధ దేవుని వారసుని నేను. చెప్పాలి గట్టిగా,
ఎల్ల వేళలా తన ప్రియుల ముందు నిలబడేటువంటి దేవుణ్ణి కలిగిన బిడ్డను నేను. హౌ కెన్ ఐ కమిట్ ద సిన్? నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఇచ్చే డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయి. నా బ్రతుకు చరిత్ర నా దేవుడు రాస్తా ఉన్నాడు. ఈరోజు పాపం చేస్తావు, రేపు ఏం చెబుతావు? యోసేపా వాడు పెద్ద వ్యభిచారండి అంటావు. నేను అడుగుతానే. పిల్లలు కూడా, యవనస్తులు కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వాళ్ళకి పడకపోతే రే పలాన్ని జాష్రా ఇదిగో చూడు, దాని దగ్గర నా ఫోటోలో చూపిస్తారా, వాడు పెద్ద ఫ్రాడు, ఇదిగో చూడు ఫొటోస్ ఉన్నాయి. నీ బ్రతుకుని నాశనం చేయడానికి, నీకున్నటువంటి ఆ లెగసీని పాడు చేయడానికి, నాశనం చేయడానికి వాడుకుంటారు ఇట్లాంటివన్నీ. జాగ్రత్తగా తొందరపడి సెల్ఫీలు దిగావు, ఆ సెల్ఫీ నీ సెల్ఫ్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది నీకు. నిజం చెప్తాను నేను. అబ్బా ప్రేమగా ఉన్నావు, సెల్ఫీ తీసుకో అంటే తీసుకోబాక. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను మొన్న బిల్లీ గ్రహం గారు ఒక కొటేషన్ చెప్పాడు, భలే నచ్చింది నాకు అది. ప్రేమికుడు అంట నీ హృదయాన్ని చూస్తాడంట. నిజంగా ప్రేమించేవాడు నీ నేక్కుడు బాడీ చూడాలనుకోడు అంట, నీ దిగంబరత్వాన్ని చూడాలనుకోడు, నీ కష్టాలు నీ హృదయ చప్పుడు వింటాడు, కానీ నీ పాపం నీతో పాపం చేయాలని చూడ్డు అంట. నిజమైన దేవుడు పంపిన స్నేహితులు ఎట్లుంటారు? నీ టైం వేస్ట్ చేయడు. అరే మామ అడిగి పోదారా, ఈడికి పోదారా, అటు తిరుగుతావరా, చెయ్యడు. నిన్ను జాగ్రత్త పరుస్తాడు. నిన్ను సంతకాలు పెట్టించి అప్పులు తీసుకొని ఇరికించాడంట నిన్ను. అవసరమైతే నీకోసం ఆయన సఫర్ అవుతాడంట, కానీ నిజమైన స్నేహితుడు నిన్ను సఫర్ చేయడు. ఆమేన్. ఇది నిజమైన స్నేహితుడు ఉండే లక్షణాలు. కాబట్టి మీకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇట్లాంటి పడగొట్టాలు అందరూ వెనకాల తిరిగి బ్లాక్మెయిల్ చేసి నువ్వు దాంట్లో పడిపోయి తిరుగుతున్నావా, జీవితంలో ఇక నువ్వు సంతోషంగా ఉండలేవు. వాడి పేరు చెప్తే గజగజలు ఆడిపోతావు, ఆ ఎమ్మి పేరు చెప్తే గజగజలు ఆడిపోతావు. అవునా కాదా? కాబట్టి జాగ్రత్త, టేక్ కేర్. వచ్చింది యోసేపు, నిన్ను ప్రేమిస్తాను, నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు, నాకు అవసరమే లేదమ్మా. ఎన్ని నగలు కావాలి చెప్పు, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎవరిని అంటే మండుతున్న సూర్యుని కంటే, రాత్రిపూట వెన్నెల్లో ఉన్నటువంటి చంద్రుడి కంటే ప్రకాశవంతంగా ప్రకాశించబోతున్నటువంటి ఒకే ఒక నక్షత్రాన్ని నా ప్రభువు కోసం. చెప్పాలి గట్టిగా, పరిశుద్ధ నక్షత్రాన్ని నేను. నా ప్రభు నన్ను పరిశుద్ధ నక్షత్రముగా ఆకాశ గగనములో పెట్టాడు. పరిశుద్ధతకు సాదృశ్యంగా ఈ కాలేజీలో పెట్టాడు నన్ను. పరిశుద్ధతకు సాదృశ్యంగా ఈ వాడలో పెట్టాడు నన్ను. మీ ఊర్లో మంచోడు ఎవడన్నా ఉన్నాడురా అంటే నీ పేరు చెప్పాలి ఖచ్చితంగా. ఆమేన్. రోషమునకు మారు పేరుగా నీ చరిత్ర నిలబడాలి, నీ బ్రతుకు నిలబడాలి. అందుకే చెబుతూ ఈరోజు పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా నీ చరిత్ర నిలబడాలి. యోసేపు అంటున్నాడు, చదవండి ఒకసారి 39వ అధ్యాయం జెనసిస్ 39:9 త్వరగా చదవాలి. అది ఇక్కడ 39:9. అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా, చెప్పండి, దేవుడికి విరోధంగా పాపం కట్టుకుంటాను యజమానుని భార్యతో అనేను. చూడండి ఏమని చెప్తున్నాడు. యవనస్తుడు అండి, 17-18 సంవత్సరాలు యవనస్తుడు. వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయా? రేర్. అందుకే చరిత్రలో యోసేపు యొక్క పేరు సువర్ణాక్షరాలతో రాయబడింది. యోసేపుకు దేవుడి పేరు పెట్టాడు ఆ రాజు, జప్నప్పనేహు అని పేరు పెట్టాడు. ఆ మాటకు అర్థం ఏంటి అంటే లోక రక్షకుడు అని అర్థం. చూద్దాం ఒకసారి. ఆదికాండం 41వ అధ్యాయం 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నప్పనేహు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు అర్థం ఏంటి అంటే లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. ఎవరి లోకరక్షకుడు పేరు ఎవరికుంది? లోకరక్షకుడు అని, సేవ్యర్ అనే పేరు ఎవరికుంది? యేసు ప్రభువుకుంది. ఆయన పుట్టక ముందే యోసేపుకు ఆ పేరు పెట్టాడు. అన్య రాజు పెట్టాడు, ఫరో పెట్టాడు, మామూలు పెట్టలేదు. కానీ ఒక అన్య రాజు యోసేపును జైల్లో తీసుకొచ్చిన వెంటనే యోసేపు చూసి అంటున్నాడు, నీ పేరు జప్నప్పనేహు అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఎందుకంటే నువ్వు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, నీ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా మచ్చ లేనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడవు నువ్వు.
ఒక్కళ్ళ గురించి కూడా చెప్పలేదు. వాళ్ళ అన్న గురించి చెప్పలేదు, వాళ్ళ మరి పోతిఫర్ భార్య గురించి బయట చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. తాను సఫర్ అయ్యాడు కానీ ఇతరులు సఫర్ చేయలేదు. తాను మీద పడి మరి జైల్లో లాక్కొని పోతాను మౌనంగా ఉన్నాడు కానీ ఒక్కరి గురించి కూడా నోరైతే చెప్పలేదండి. కారణం ఏంటి అంటే, నేను సఫర్ అయినా పర్లేదు, నేను సింగిల్ మ్యాన్ని. కానీ ఆడపిల్ల పేరెత్తితే ఏముంది? ఆడపిల్ల పేరెత్తితే ఆమె ఏమైపోద్ది, వాళ్ళ కుటుంబం ఏమైపోద్ది? వద్దు, నన్ను కొడితే కొట్టలేదు, దేవుడు నన్ను ఎట్ట కాపాడుకుంటాడు, నా యథార్థత దేవుడికి తెలుసు, నా పరిశుద్ధత దేవుడు తెలుసు. వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి? చెప్పలేదు ఎవరి పేరు కూడా. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. వెంటనే ఏం చేశాడు దేవుడు? కొత్త పేరుతో అలంకరించి ఆ దేశం మీద అధికారిగా దేవుడు నియమించి చచ్చిపోయేంత వరకు 110 సంవత్సరాలు బతికాడు ఆయన. 80 సంవత్సరాల వరకు ఆ దేశాన్ని పరిపాలించేవాడుగా చేశాడు. చప్పలు కూడా బిక్కరగా దాన్ని మాయపరుస్తాం. ఇతరులను కాపాడు ఎప్పుడైతే నువ్వు చూస్తావో తెలియకుండానే నువ్వు ఒక నాయకుడిగా మారబోతున్నావు అనేక ప్రజల మీద. నీకోసం ఇతరులు బలి చేస్తావో, ఇదిగో వీళ్ళే లేటు చేశారు, ఇదిగో వీళ్ళే ఎట్టు చేశారు, అదిగో వాళ్ళే అట్ట, ఇదిగో వీళ్ళే ఎట్ట అంటావా? నీ బ్రతుకులు ఒక్క మెట్టు కూడా ఎక్కలేవు నువ్వు. ఎందుకు ఆలస్యం వచ్చావంటే మా ఆవిడ లేటు చేసింది, ఎందుకు ఎట్టు చేసావంటే ఇదిగో వీళ్ళే, అదిగో వాళ్ళే. నీ బ్రతుకులు ఒక్కరోజు లీడర్ కాలేవు నువ్వు. నేపాల్ ఆపాలి, స్ట్రైట్గా నడవాలి. మనం అవసరమైతే మనమైనా తిట్లు తినాలి కానీ ఇంకొకరి దగ్గర మనం ఇంకొకరి గురించి మాట్లాడుకుంటే చెబుతున్నాను నేను, ఆ భారం మోసుకోగలిగితే దేవుడిని నాయకుడిగా చేయబోతూ ఉన్నాడు, అధికారిగా చేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, గొప్ప సమాధానాన్ని సమకూర్చబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఎవరి మీద కోపం లేదు ఆయనకి. ఒకటి అన్నాడు, నేను దేవుని బిడ్డనయ్యుండి పాపం ఎలా చేస్తాను? నేను ప్రకాశించే నక్షత్రంగా ఉండాల్సిన నేను చీకటి చరిత్రను ఎలా కలిగి ఉంటాను? నేను ఈ తుచ్చమైన వాటిలో క్షణికమైన ఆనందం కోసం ఎందుకు పరిగెత్తాను? నేను దేవుని బిడ్డ. నేను కూడు లేకపోయినా పర్లే, గుడ్డ లేకపోయినా పర్లే, కూర లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, నాకు పరిశుద్ధత కావాలి. నా దేవుడు ప్రేమించేటువంటి ఆ పరిశుద్ధత నాకు కావాలి. ఇల్లు లేకపోయినా పర్లేదు, చెట్టు కింద అయినా ఉంటాను. నేను చెట్టు కింద పరిశుద్ధుడిగా ఉంటే నా యేసయ్య నాతో కూడా చెట్టు కింద ఉంటాడు. వచ్చి చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. యోసేపు జైల్లో ఉంటే యోసేపు కోసం దేవుడు జైల్లోకి వచ్చాడు. పౌలుశీల జైల్లో ఉంటే దేవుడు పౌలుశీలకి శక్తిని పంపించాడు వాళ్ళ కోసం. పేతురు జైల్లో ఉంటే తన దూతను జైల్లో పంపించాడు ఆయన. నువ్వు పరిశుద్ధుడివై యథార్థవంతుడివై నువ్వు ఎక్కడున్నా సరే నీ కోసం దేవుడు దిగి రాబోతున్నాడు, నీతో పాటు కూర్చోబోతున్నాడు ఆయన. యథార్థవంతుణ్ణి దాటిపోడు, నమ్మకస్తునికి ఏ మేలు చేయక మానడు. క్షణికమైన సంతోషం తిరగకుండా దేవుని తట్టు తిరిగినప్పుడు నీ పరిశుద్ధతను బట్టి యథార్థతను బట్టి నీ తండ్రి నీ యొద్దకు రాబోతున్నాడు. ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని రక్తం నాలో ప్రవహిస్తూ ఉన్నది, దేవుని శక్తి నాలో ప్రవహిస్తూ ఉన్నది. నిన్ను పాడు చేసి అన్యాయ మనుషులు వచ్చినప్పుడు, అక్రమైన మనుషులు వచ్చినప్పుడు, నీ బతుకుని పాడు చేయాలి మనుషులు వచ్చినప్పుడు చెప్పాలి ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎలా చూస్తాను ఈ పాడు పిక్చర్స్ని, ఈ పాడు వాటిని నేను ఎలా చూస్తాను, ఈ అన్యాయమైనటువంటి వాటిని ఎలా చూస్తాను? నేను నా కళ్ళు ప్రవక్త కళ్ళలాగా మారాలి, దేవుని దృశ్యాలు చూడాలి. ఈ అనవసరం వాటిని ఎందుకు చూడాలి నేను? చెప్పండి. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఉంటే లోకానికైనా ఉండాలి, లేదంటే దేవుడికైనా ఉండాలి. నువ్వు మర్చిపోతావా? ఇవన్నీ మర్చిపోతావా? నెమ్మదిగా ప్రార్థన చేసుకొని డైరెక్ట్ దేవుని చూడగలుగుతావా? చూడలేవు. ఎప్పుడు దేవుడికి స్థానం ఎక్కడ ఉంటుంది మన జీవితంలో? అందుకే చెబుతున్నా, నువ్వు దేవుని బిడ్డవు, లోకానికి వ్యక్తివి కాదు. నువ్వు సపరేట్. నిన్ను రక్తమిచ్చి కొన్నాడు, నువ్వు చాలా సపరేట్ దేవునికి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు? మన లోకం అందరూ చూస్తున్నారుగా. వాళ్ళని చేతికి అప్పగించబోతున్నాడు. వాళ్ళ తల మీద నిలబడి నిన్ను రూల్ చేసే గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. నిన్ను ఒక అధికారిగా మార్చబోతున్నాడు దేవుడు, అధికారిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. తప్పు చేసిన వాళ్ళందరూ యోసేపు చేతి కిందకు వచ్చారు. పరిశుద్ధంగా బ్రతికిన యోసేపు మాత్రం అందరికంటే తలగా మార్చబడ్డాడు, అందరికంటే శక్తివంతుడిగా మార్చబడ్డాడు, అందరిని ఏలేటువంటి వాడిగా మార్చబడ్డాడు. అందుకే చెబుతున్నా, రోషముతో బతుకు. ప్రతి రోజున 100 సార్లు చెప్పు నీ గుండె పెట్టుకొని, నేను జీవము గల దేవుని బిడ్డను, పరిశుద్ధుడైన యేసయ్య బిడ్డను. ఎలా వెళ్ళాలి నేను? దేవుని చేత బైబిల్ పట్టుకోసం నేను అనవసరం దాన్ని ఎలా పట్టుకోగలను నేను? హౌ కెన్ ఐ క్యాచ్? ప్రతిరోజు ఎగ్జామిన్ చేసుకోవాలి మన జీవితాన్ని. నా ఇల్లు దేవుని ఇల్లు కదా, అనవసరం ఎట్లా వినపడతాయి ఇక్కడ? నా జీవితం దేవుంది కదా, నా బ్రతుకు దేవుడిది కదా, ఎట్లా వినపడతాయి ఇవన్నీ? వద్దు. నువ్వు తప్ప ఎవరు ఉండకూడదు నా బ్రతుకులో, నువ్వు తప్ప నా ఇంట్లో ఎవరు ఉండకూడదు ప్రభువా, నువ్వు తప్ప నా చేతిలో ఏది ఉండకూడదు
ప్రభా, చెప్పి చూడు. దేవుడు అంటాడు, నువ్వు తప్ప నాకు ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయికి హెచ్చించడానికి ఎవరు లేడురా అంటాడు దేవుడు. నీ పిల్లలు తప్ప నాకు ఎవరు లేరురా అంటాడు. ఇంత పెద్ద హై లెవెల్లో నేను నీ పిల్లలు ఉంచుతాను బిడ్డ, భయపడకు అంటాడు దేవుడు. నీ తరములు నువ్వు అడగకుండా దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలను నువ్వు అడగకుండా ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగి పరిశుద్ధుడిగా మారితే, అడిగి ప్రభు ప్లీజ్ నన్ను పరిశుద్ధుడిగా మార్చాయా, నన్ను పరిశుద్ధులుగా మార్చాయా, లోకంతో తిరగనియొద్దాయా, నా పిల్లల ముందు నేను ఒక ఇష్టమైన వ్యక్తిగా, అనవసరం వ్యక్తిగా ఉండకూడదు ప్రభువా. అడిగి చూడు, చెప్పి చూడు. మా మమ్మీ మంచిదే కానీ, మా డాడీ మంచోడే కానీ, ఈ కానీలు వద్దండి మన జీవితంలో. ఇప్పటివరకు ఒకవేళ కహానీలు ఉంటే ఇప్పుడు అర్జెంటుగా తీసేసి సంపూర్ణ పరిశుద్ధతకు రా. నీ జీవితాన్ని ఎలా దేవుడు ఆస్వాదిస్తాడో, పరలోక మహిమ ఆనందంతో ఎలా నిన్ను నింపుతాడో నీకే తెలుస్తుంది. ఈ రోజున లోకంలో కోటి తుచ్చమైన ఆనందాల కంటే దేవుడిచ్చే ఒక్క ఆనందం ఎంత గొప్పదో తెలుసా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు నేను అదే ఆనందంలో ఈదుకుంటూ పోతుంటాను. నేను నిద్ర పట్టదు కొన్నిసార్లు. దేవుడు నాకు ఇచ్చిన కృపను గురించి నేను ధ్యానించుకున్నప్పుడు, ఆయన నాకు ఇచ్చిన భాగ్యాన్ని తలుచుకున్నప్పుడు నిద్ర పట్టదు నాకు. ఎందుకు ఇలా ప్రేమించగలిగావు నాయన నన్ను, నాకెంత కృప ఎలా ఇవ్వగలిగావు నాయన, నాకెంత భాగ్యం ఎలా ఇచ్చావు, అసలు నన్ను ఎందుకు కోరుకున్నావు ప్రభా, ఎన్నిసార్లు అడుగుంటాను దేవుడిని నేను. ఆయన నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి పరిచయాన్ని బట్టి. సుప్రియ దేవుని బట్టి ఆ పరిశుద్ధతలకు మనం వచ్చినప్పుడు దాని విలువేంటో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆనందం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా మారాలని, క్షణికమైన సంతోషాలు ఆనందాలు అన్నీ తీసిపెట్టి ఈరోజు ఒక యథార్థత గల వ్యక్తిగా నీ బ్రతుకు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటామా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్కసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ మైటీ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అందరూ కూడా నోరు తెచ్చి లార్డ్ వి లిఫ్ట్ అప్ యువర్ నేమ్, గ్లోరీ జీసస్. అందరు రెండు చేతుల పైకి అడుగుదాం. దేవుని ప్రభువా మీకు స్తోత్రం, పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం. అందరం చెబుదాం ఏక మనసుతో చెబుదాం. నన్ను పరిశుద్ధ పరచు నాయన, లోకం నన్ను మలినం చేయకుండా తండ్రి యోసేపు వలె కాపాడుకునే కృప దయచేయండి తండ్రి. మిమ్మల్ని 24 గంటలు మా ముందు పెట్టుకొని తండ్రి, మా కళ్ళ ముందు మిమ్మల్ని పెట్టుకొని నడిచే కృప దయచేయండి తండ్రి. దాటిపోతున్న జీవితాన్ని ప్రభువా, పాపములో శాపంలో నన్ను కొట్టుకొని పోనీయొద్దు తండ్రి. ఈ ఒక్క జీవితము తండ్రి, ఈ ఒక్క బ్రతుకు తండ్రి, మీ కొరకు బ్రతికే కృప నాకు దయచేవా తండ్రి. నేను నా కుటుంబము తండ్రి, నేను నా పిల్లలు నాయన, నేను నా జీవితం ప్రభువా నీకు అర్పించుకుంటున్నాము తండ్రి, మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. రండయ్యా, రండయ్యా. మోసం లేని జీవితం, అసత్యం లేని జీవితం, అపవిత్ర అంతని జీవితం ప్రభు నాకు దయచేయండి. భూమి మీద నీకు సాక్షిగా, నీకు అంబాసిడర్గా, నీకు రాయబారిగా తండ్రి యేసు ప్రభు ఎలా ఉంటాడో చూపించే ఒకే ఒక సూచనగా నన్ను బ్రతికించయ్యా. కయీను కోపం అతని దేశ దిమ్మరిని చేసిందయ్యా, నరహంతకుని చేసింది, రక్త చరిత్ర రాపించింది, కయీను పేరు అసహ్యాన్ని పుట్టించింది, ఏశావు పేరు భ్రష్టతలకు తీసుకొచ్చింది తండ్రి. అతనిలో ఉన్న పగ ప్రతీకారం అతని జీవితాన్ని ప్రభువా, సొంత అన్నదమ్ములై ఉండి ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు కానీ పగ వల్ల యాకోబు పెళ్లికి ఏశావు రాలేదు, ఏశావు పెళ్లికి యాకోబు రాలేదు. పళ్ళు పటపట కొరుక్కుంటూ 20 సంవత్సరాలు వాళ్ళిద్దరు పగలో ప్రతీకారంలో బ్రతకాల్సి వచ్చింది. నెమ్మది లేదు, సమాధానము లేదు. అక్కడ యాకోబు చక్కగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. కానీ అన్నకి పట్టపట్ట పళ్ళు కొరుక్కుంటా ఎప్పుడు యాకోబు గుర్తొచ్చినా కత్తి దగ్గర పెట్టుకొని 400 మందిని సిద్ధం చేసుకొని, రే వాడు వస్తున్నాడేమో చూడండిరా, వీడు వస్తున్నాడేమో చూడండిరా అని ప్రతి నిమిషం పగతో రగిలిపోయాడు. చివరికి భ్రష్టుడైపోయి, వ్యభిచారి అయిపోయి ఘోరమైన పరిస్థితిలోకి వచ్చేసాడు. తండ్రి మీకు స్తోత్రం చెప్పాలి, సయా మీకు స్తుతి చెల్లిస్తున్నాను. నాలో ఉన్న పగ ప్రతీకారం పోవాలి. ఎవరి మీద నా పగతో ఉన్నావేమో
కోపంతో దేశంతో ఉన్నావేమో, అవకాశం రావాలి వాడి పని చెప్తా అనుకుంటున్నావేమో, అవకాశం రావాలి వాళ్ళ పని చెప్తా అనుకుంటున్నావేమో, వదిలేయి. ప్రభుని దగ్గరికి రాబోతున్నాడు. ఏ పగస్తుడి దగ్గరికి యేసు రాడు, ఏ పగస్తురాల దగ్గరికి యేసు రాడు, ఏ చేదు ఉన్న వాళ్ళ దగ్గరికి యేసు రాడు, ఏ చేదు ఉన్న వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు రాలేడు. వారి సంతతి దీవించబడలేదు, వారి సంతతికి ఆశీర్వాదం లేదు. విడిచిపెట్టి సహోదరుడా, ఈ రోజును ఎంతో మంది నిన్ను గాయపరిచి ఉంటారు, ఎంతో మంది నిన్ను బాధ పెట్టి ఉంటారు, ఎంతో మంది నాశనం చేసి ఉంటారు, ఎంతో మంది నీ బ్రతుకుని నిప్పుల్లో పోసిన బూడిద పోసిన పన్నీర్లాగా చేసి ఉంటారు. కానీ ఈరోజు ఒక్కటి క్షమాపణ అడుగు దేవుడి దగ్గర. ప్రభువా, నన్ను నేను యోసేపులే సమర్పించుకుంటున్నానయ్యా, యోసేపులు అర్పించుకుంటున్నానయ్యా. నాకు నీ పేరు కావాలయ్యా, నాకు హంతకుడనే పేరొద్దయ్యా, నాకు హంతకుడనే పేరొద్దయ్యా, పగవాడనే పేరొద్దు తండ్రి. నాకు యేసు పేరు కావాలి, యేసు పేరు కావాలి ప్రభు, పరిశుద్ధుడి పేరు నాకు కావాలి ప్రభు. సమర్పించుకుందాం. యేసయ్యా, 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 నన్ను బ్రతికించయ్యా, నీ కొరకే నన్ను నిలబెట్టాయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు